హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ నేను యాపిల్ కేసరి చేయబోతున్నాను. ఫస్ట్ యాపిల్ని గ్రేట్ చేసి ఫస్ట్ తోలు తీసేస్తున్నాను. తొక్క తీసేసి మళ్ళా గ్రేట్ చేస్తాను. ఇది చాలా ఈజీ చేసేది, ఇంత కష్టమేం కాదు. కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న యాపిలే తీసుకున్నాను. నేను చిన్న గ్లాస్తో రవ్వ వేస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు వేస్తున్నాను. ద్రాక్ష వేస్తున్నాను. ద్రాక్ష కొంచెం వేగాక రవ్వ వేస్తాను. ఓకే అండి, ద్రాక్ష కూడా వేగిపోయింది. సో చిన్న గ్లాస్తో రవ్వ వేస్తున్నాను. రవ్వ కొంచెం బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోవాలా, బాగా వేపుకోవాలి. బాగా వేగాలండి ఇది, లేదంటే కేసరి బాగుండదు రవ్వ వేగకపోతే. కొంచెమే కాబట్టి త్వరగానే వేగిపోతుంది, లేట్ ఏం కాదు. మీరు బల్క్గా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో వేగిపోయిందండి. కొంచెం మంచి పచ్చివాసన పోయి కొంచెం మంచి వాసన వస్తూ ఉంది. ఇప్పుడు యాపిల్ వేస్తున్నాను. వాటర్ పోస్తున్నాను. వేగిపోయింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది రవ్వ. ఉడికిపోయిందండి. చక్కెర వేస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వకి యాపిల్ కూడా ఉంది కాబట్టి 1.25 చక్కెర వేస్తున్నాను.
ఎక్కువ తినేవంటే కొంచెం వేసుకోవచ్చు, తక్కువ తినేవంటే తగ్గించుకోవచ్చు. అట్లే కుంకుమ పువ్వు, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా కలర్ కూడా ఇస్తుంది కేసరికి. ఈ కలర్ ఇది లేని వాళ్ళు పర్వాలేదు, మీరు కలర్ వేసుకోవచ్చు, ఏదైనా కేసరి కలర్ వేసుకోవచ్చు. ఇది వేస్తే మీకు మళ్ళీ యాలకుల పొడి కూడా వేయాల్సిన పని లేదు. కొంచెం ఇట్లా కలబెట్టేసినామంటే దగ్గర పడిపోతుంది. మరీ చిక్కగా ఉంటే కూడా కేసరి బాగుండదు. కొంచెం అక్కడ ఇట్లా ఉంటే కన్నా కొంచెం హల్వాలాగా తినేదానికి బాగుంటుంది. అయిపోయిందండి, చూసారు కదా, యాపిల్ కేసరి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది కేసరి. చూడండి, ఈ టెక్స్చర్ ఉంటే చాలు. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు, ఈ టెక్స్చర్ ఉండాలా. ఇదండి. సో ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్. ఆ కుంకుమ పువ్వు వేసినందువల్ల చూడండి మీకు మంచి కలర్ వచ్చింది. లేకపోతే మీరు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, కేసరి కలరు. కుంకుమ పువ్వు వేయాలని ఏం లేదు. కేసరి కలర్ వేసినప్పుడు మాత్రం కొంచెం యాలకల పొడి వేయండి.